నమస్కారం. కావేరీ నది ఇది కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే కాదు. మన సంస్కృతిలో, రాజకీయాల్లో ఒక అత్యంత కీలకమైన భాగం. ఈ ఆసక్తికరమైన అంశం గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకవైపు మోక్షాన్ని ప్రసాదించే పవిత్రమైన నదీమతల్లిగా పూజలందుకుంటున్న కావేరి, మరోవైపు భయంకరమైన రాజకీయ వివాదాలకు, పర్యావరణ ముప్పుకు ఎలా కేంద్రబిందుగా మారింది. ఈ విరుద్ధమైన కాని ఆశ్చర్యకరమైన ప్రయాణాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ చర్చలో మనం ప్రధానంగా 6 అంశాలను కవర్ చేయబోతున్నాం. కావేరీ నది పుట్టుక, దాని భౌగోళిక అద్భుతాలు, అంతర్రాష్ట్ర జల వివాదం, వాతావరణ మార్పుల ప్రభావం, 2050 నాటికి రాబోతున్న నీటి సంక్షోభం, మరియు చివరగా మన మనుగడ కోసం పాటించాల్సిన వ్యూహాలు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా మొదలు పెడదాం. మొదటి భాగం కావేరీ నది పుట్టుక. కాలగర్భంలో వెనక్కి వెళ్ళి ఈ నదికి ఉన్న పవిత్రమైన పౌరాణిక నేపథ్యం ఏమిటో చూద్దాం. ప్రాచీన పురాణాల ప్రకారం కవేర మహారాజు తపస్సుకు మెచ్చి విష్ణుమాయ స్వయంగా కావేరిగా జన్మించిందని చెబుతారు. ఆ తర్వాత ఆమె అగస్త్య మహాముని కమండలంలో నివసించడం, కాకి రూపంలో వచ్చిన వినాయకుడు ఆ కమండలాన్ని వంచడంతో నదిగా ఉద్భవించడం. ఇదొక అద్భుతమైన కథ. సహ్యాద్రి పర్వతాల నుండి దక్షిణ మైదాన ప్రాంతాల వరకు సాగే ఈ నది ప్రయాణానికున్న లోతైన సాంస్కృతిక ప్రాముఖ్యతను ఈ కథలు మనకు చాలా స్పష్టంగా చెబుతాయి. రెండవ భాగం భౌగోళికం మరియు ప్రకృతియ అద్భుతాలు. పురాణాల నుండి వాస్తవ ప్రపంచంలోకి వస్తే, ఈ జీవనది యొక్క అద్భుతమైన భౌగోళిక ప్రయాణాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ నదీ పరివాహక ప్రాంతం ఏ స్థాయిలో ఉందో తెలుసా? కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఇలా దాదాపు 28,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఇది వ్యాపించి ఉంది. ఇది నిజంగా చాలా పెద్ద ప్రదేశం. ఈ నది భౌగోళిక గంభీరతను మరింతగా అర్థం చేసుకోవాలంటే శివసముద్రం ద్వీపం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ నది బరచుక్కీ మరియు గగనచుక్కీ అనే 2 అద్భుతమైన జంట జలపాతాలుగా చీలిపోతోంది. అంతేకాదు 1902లోనే ఆసియాలోని మొట్టమొదటి జలవిద్యుత్ కేంద్రం ఇక్కడే ఏర్పాటైందన్న విషయం బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఇక మూడవ భాగం అంతర్రాష్ట్ర జల వివాదం. ఒకప్పుడు ఎంతో సమృద్ధిగా పారిన కావేరి ఇప్పుడు నీటి కొరతతో తీవ్రమైన పరిపాలనా పోరాటాలకు ఎలా కేంద్రంగా మారిందో చూద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ లేదా సిడబ్ల్యూఎంఏ గురించి. 2018లో సుప్రీంకోర్టు సూచనల మేరకు ఏర్పాటైన ఈ సంస్థ రాష్ట్రాల మధ్య సంక్లిష్టమైన నీటి పంపిణీ వ్యవస్థను నిర్వహించడానికి ప్రత్యేకంగా సృష్టించబడింది. అయితే ఈ సంస్థను జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకురావడంపై భిన్న అభిప్రాయాలున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమంటోందంటే, ఇది కేవలం ఒక పరిపాలనా లోపాన్ని సరిదిద్దడమేనని, ఇతర నదీ బోర్డుల మాదిరిగానే ఇదొక విధానపరమైన అవసరమని చెబుతోంది. కాని మరోవైపు ఇలా చేయడం వల్ల సంస్థ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని, ఇదొక కీలుబొమ్మగా మారుతుందని, సమాఖ్య వ్యవస్థకే ఇది ప్రమాదమని ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక వివరణాత్మక దృక్పథంతో ఈ 2 వాదనలను అర్థం చేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. నాలుగవ భాగం వాతావరణ మార్పులు మరియు హైడ్రాలజీ. రాజకీయాలు పక్కన పెడితే అసలు శాస్త్రీయంగా ఈ నది భవిష్యత్తు గురించి డేటా ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం. ఈ 28% అనే సంఖ్య నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. కుల్లేగల్ మానిటరింగ్ స్టేషన్ డేటా ప్రకారం 1951 నుండి 2012 మధ్య కాలంలో కావేరీ నది ప్రవాహంలో ఏకంగా 28% చారిత్రక క్షీణత నమోదైంది. దీనికి తోడు ఐఐటి గాంధీనగర్ వారు చేసిన ఒక అధ్యయనం మరొక భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది. సింధు, కృష్ణా, గంగా వంటి ప్రధాన భారతీయ నదులలో భవిష్యత్తులో ప్రవాహం పెరుగుతుందని అంచనా వేస్తుంటే, ఒక్క కావేరీ నదిలో మాత్రం రాబోయే రోజుల్లో నీటి ప్రవాహం 3.5% మేర క్షీణిస్తుందని డేటా స్పష్టంగా చెప్తోంది. ఐదవ భాగం 2050 నీటి సంక్షోభం. మద్రాస్ అగ్రికల్చరల్ జర్నల్లో ప్రచురితమైన ఒక రీసెర్చ్ సంక్లిష్టమైన స్వాట్ SWAT మోడల్ను ఉపయోగించి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంచనా వేసింది. సరే, ఇక్కడ ఒక ఆసక్తికరమైన, బహుశా కాస్త ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈ మోడలింగ్ ప్రకారం రాబోయే దశాబ్దాలలో కావేరీ పరివాహక ప్రాంతం అంతటా వర్షపాతం వాస్తవానికి పెరుగుతుందట.
కానీ వర్షాలు పెరుగుతాయి కదా అని సంతోషించేలోపే అసలు సమస్య మొదలవుతుంది. వర్షం ద్వారా వచ్చే లాభం మొత్తం విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఆవిరైపోతుంది. దీనివల్ల నీటి బాష్పీభవనం లేదా ఎవాపోట్రాన్స్పిరేషన్ రేటు భారీగా పెరిగిపోతుందని ఈ డేటా చూపిస్తుంది. అంటే ఒకవైపు అధిక బాష్పీభవనం, మరోవైపు వేగంగా పడిపోతున్న భూగర్భజలాలు మరియు పెరుగుతున్న నగరీకరణ ఇవన్నీ కలిస్తే ఏమవుతుందో స్పష్టంగా అర్థమవుతోంది. అదనంగా వర్షం కురిసినప్పటికీ భూమిలో తేమ నిలవదు. దీనివల్ల భయంకరమైన కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభాలు రావడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి 2050 నాటికి ఒక తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సృష్టించబోతున్నాయి. ఇది కేవలం డెల్టా ప్రాంతంలోని వ్యవసాయ భూములకే కాదు, నేరుగా బెంగళూరు లాంటి మహానగరాల తాగునీటి అవసరాలకు కూడా ఒక పెనుముప్పుగా మారబోతోంది. 6వ భాగం మనుగడ కోసం వ్యూహాలు. ఇంత భయంకరమైన శాస్త్రీయ వాస్తవాన్ని చూసిన తర్వాత మనం చేయగలిగిందేంటి? ఇక్కడే మనం కొన్ని అత్యవసర పరిష్కారాల గురించి ఆలోచించాలి. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి మన ముందున్న ప్రధాన మార్గాలివే. మొదటిది, వ్యవసాయంలో మార్పు. చెరకు లాంటి నీరు ఎక్కువగా తాగే పంటల నుండి తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, నూనె గింజల సాగువైపు మొళ్లడం. రెండవది, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగించడం. ఇక మూడవది, మన ప్రాచీనకాలపు గొలుసుకట్టు చెరువులను తిరిగి పునరుద్ధరించుకోవడం. చివరగా, స్మార్ట్ టెక్నాలజీతో రియల్ టైం డేటా ఆధారిత నీటి నిర్వహణ చేపట్టడం. ఈ వ్యూహాలు ఇప్పుడు మన మనుగడకు అత్యంత కీలకం. ఇక ఈ చర్చను ముగించే ముందు మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఒకప్పుడు పవిత్రమైన జీవనాడిగా విరాజిల్లిన కావేరి ఇప్పుడు వాతావరణ మార్పుల బాధితురాలిగా మారుతున్న వేళ, ఈ ముంచుకొస్తున్న పర్యావరణ ముప్పును ఎదుర్కొనేంత వేగంగా మన ప్రభుత్వ విధానాలు, మన సమిష్టి కార్యాచరణ ఉంటాయా? భవిష్యత్తు తరాలకు ఈ నదిని సజీవంగా అందించాలంటే ఈ ప్రశ్నలకు మనం కలిసికట్టుగా సమాధానాలు వెతుక్కోక తప్పదు. మళ్లీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.